దేవునికి మహిమకరంగా జరిగిన కల్వరి టెంపుల్ గుంతకల్ మందిర ప్రతిష్ఠ ఉత్సవము. దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారు చేస్తున్న ప్రార్థనలను, పడుతున్న ప్రయాసను, కలిగి ఉన్న నమ్మకత్వమును చూసిన దేవుడు మరో అద్భుతమైన మందిరమును గుంతకల్లో నిర్మించే కృపను దేవుడు అనుగ్రహించాడు. దేవునికే మహిమ కలుగునుగాక. మందిర ప్రతిష్టకు ప్రవాహంలో వచ్చిన ప్రజలు. రైల్వే ట్రాక్ ప్రక్కన బళ్ళారి రోడ్ గుంతకల్ పట్టణంలో 4,000 మంది ఒకేసారి కూర్చొని దేవుణ్ణి ఆరాధించగలిగిన సామర్థ్యంతో బహు అద్భుతంగా, సుందరముగా నిర్మించబడిన కల్వరి టెంపుల్ మందిరమును జనవరి 24వ తేదీన సాయంత్రం 6 గంటలకు దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారు, దైవజనరాలు శ్రీమతి సునేత్రి సతీష్ కుమార్ గారు, అనేక మంది స్థానిక సేవకులు కలిసి ప్రార్థించి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో మందిరమును ప్రతిష్ఠించగా సంఘమంతా ఎంతో సంతోషించారు, దేవుణ్ణి మహింపరిచారు. మందిరమంతా విశ్వాసులతో నిండిపోయింది. మందిరములో స్థలం చాలక మందిరం వెలుపల వేలాది మంది విశ్వాసులు చేరి మందిర ప్రతిష్టోత్సవంలో పాల్గొన్నారు. మందిర ప్రతిష్టలో చక్కని ఆత్మీయ గీతాలతో స్తుతించి ఆరాధించి దేవుణ్ణి మహింపరిచారు. మరి ముఖ్యంగా దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారి బహుశ్రేష్టమైన మందిర ప్రతిష్ఠ సందేశం అందించారు. అందరికీ ఎంతో దీవెనను, సంతోషమును ఇచ్చిన ఈ అద్భుతమైన కల్వరి టెంపుల్ గుంతకల్ మందిర ప్రతిష్టతను బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. సంతోషంగా ఉంది. మా కళ్ళ ముందు ఒక ఆశ్చర్యం లాగా, ఒక అద్భుతం లాగా ఈ మందిరం ఉండడం మాకు సంతోషకరము. అయ్యగారి వాక్యం ద్వారానే మా జీవితాలు కట్టబడ్డాయి. ప్రతి మెసేజ్ మాకు మా జీవితాన్ని ఒక స్టెప్ బై స్టెప్ అక్కడ మందిరం కడుతున్నాడు, మా ఆత్మీయ జీవితాలను కూడా కడుతున్నాడు అయ్యగారు. మందిరం లక్షణంగా ఉంది. గుంటకల్లో మందిరం ఇలాంటి మందిరం ఎక్కడ లేదు. ఈ గుంటకల్ ప్రాంతంలో అయ్యగారు దేవుడు చిత్తంని నెరవేర్చి ఇంత పెద్ద మందిరాన్ని కట్టించినారు. మరి పరలోక రాజ్యం లాగా ఉందండి. ఇంత పెద్ద మందిరం గుంటకల్లో దేవుడు మనకి ఇచ్చినాడంటే మనం ఎంతో ధన్యులం 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 అని చెప్పాలి. గుంటకల్లో మందిరం దొరకటం మాకు చాలా సంతోషము. ఈ దినం వాక్యం చెప్పినట్టుగా పేతురు అనేక ఆత్మలు సంపాదించినట్టుగా అనేక ఆత్మలు ఇక్కడ రక్షింపబడి సంఘం విస్తరించాలని ఆశిస్తున్నాము. చాలా సంతోషం. మా రాయలసీమలో, మా గుంతకల్లో, మా ఊర్లో ఇంత పెద్ద మందిరం, ఇంత అద్భుతమైన మందిరము నిర్మించినందుకు ఆ దేవుడు కృప అని మేము నిజంగానే నమ్ముతున్నాము. చాలా సంతోషపడుతున్నాము. మందిర ప్రతిష్ట గుంటకల్లో నిర్మించడం చాలా సంతోషకరం, చాలా ఆనందకరంగా ఉంది మాకు. ఇంత పెద్ద చర్చి గుంటకల్లో నిర్మించడం చాలా ఆనందకరము. చాలా మంది ఈ చర్చి కోసం ఎన్నో ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాము. దేవుడు ఇప్పుడు ఈ చర్చిని నిర్మించి మందిర ప్రతిష్ట చేసినందుకు దేవునికి కోట్లాది కోట్ల స్తోత్రములు, వందనములు. ఇంత అద్భుతమైన మందిరం గుంతకల్లో అవుతుందని మేము అనుకోలేదు. మాకు ఎంతో సంతోషం, ఆనందంగా ఉంది ఇక్కడికి వచ్చినందుకు. ఈ నూతన మందిరం మాకు నిర్మించడం వల్ల చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి మందిరం చుట్టుపక్కల అనంతపురం డిస్టిక్లో ఎక్కడ కూడా లేదు. మాకు చాలా సంతోషంగా ఉంది. మా కుటుంబం అయ్యగారు మాకు బోధించిన వాక్యం ద్వారా మా జీవితాలను మార్చుకొని పోతున్నాం.